బెట్టింగ్ యాప్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్, నటులు, అనేక మంది ప్రముఖులు దీంట్లో చాలా బలంగా డబ్బులు సంపాదించారనేది ఒక ఎత్తు అయితే, దానివల్ల సమాజంలో ఎంతోమంది జీవితాలు, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ముఖ్యంగా కొంతమంది ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్తూ బయటకు వచ్చి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా నా అన్వేషణ పేరుతో తను ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రపంచం అంతా కూడా చూపించాలనే ఒక మంచి సంకల్పంతో తను వెళ్ళే ఉండొచ్చేమో, కానీ చేసేటువంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బయటికి తీసుకొచ్చి చాలామంది యూట్యూబర్స్ని, హర్ష సాయిని కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ని కావచ్చు, ఇంకొంతమంది సెలబ్రిటీస్ మీద అతను నిందలు వేస్తూ బయటకు వచ్చాడో, గతంలో అతను చేసినటువంటి మాటలు అత్యంత దారుణంగా, ముఖ్యంగా ఈరోజు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతూ ఇమ్రాన్ అనే ఒక యూట్యూబర్కి సంబంధించి తన తల్లిని అత్యంత దారుణంగా అవమానించటం, ఆవిడ ఒక ఏదో వేశ్య కింద చిత్రీకరించటం, వాళ్ళ పర్సనల్ విషయాల్ని బూతులతో రెచ్చిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కొన్ని న్యూస్ ఛానల్స్ పెట్టినటువంటి డిబేట్స్లో కూడా నాన్వేషన్ మీద కూడా కేసు పెట్టాలి, అతను గతంలో చేసినటువంటి బెట్టింగ్ సంబంధించి బ్యాటింగ్కి సంబంధించి, బెట్టింగ్ కూడా కాదు బ్యాటింగ్ యాప్ అని చెప్పేసి ఒకటి పెట్టడం, ఇతర దేశాల్లో సెక్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దాన్ని మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో కూడా పరిచయం చేయాలి అని చెప్పి కొంచెం వల్గర్గా కూడా అత్యంత దారుణమైనటువంటి బూతులతో అతని భాషని చూపించి చాలామంది అతని మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బెట్టింగ్ యాప్ల మీద, ఇతర వ్యక్తుల మీద అతను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో, అతను కూడా చేసినటువంటి తప్పిదాలని ముఖ్యంగా ఈరోజు ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కావచ్చు, లేదంటే గతంలో చాలామంది మీద ఇష్టం వచ్చినటువంటి బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి వాళ్ళ అమ్మని అత్యంత హీనంగా, అలాంటి డబ్బులు సంపాదించడం కన్నా మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ ఇంకోటి చేయొచ్చు కదరా అనే మాటల్ని, అంటే ఒక లిమిట్ అంటూ ఉంటుంది, కానీ యూట్యూబ్కి అది లిమిట్ లేకపోవటం, ఇలాంటి వ్యక్తులకి దానికి అదునుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, సమాజాన్ని ఉద్ధరిస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ ఇలాంటి మాటలతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని మనస్తాపానికి గురి చేసే విధంగా ఎవరన్నా ఏదన్నా చేసుకుంటే డెఫినెట్గా అదైతే మాత్రం నా అన్వేషణకి తగులుతుంది. అలాంటి విషయాల మీద ముఖ్యంగా నా అన్వేషణ ఏదో ప్రపంచాన్ని చూపించేస్తున్నాను, ఇతర దేశాల్లో, ఇతర ప్రదేశాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి, మన దేశంలో మాత్రం ఇంకా ఇలాంటివి జరగట్లేదు అని చెప్పి చూపించవచ్చు, బాగానే ఉంది. ఇక్కడ యువతకి ఒక సరికొత్త మార్గాన్ని అతను చూపించే ఉండొచ్చేమో, కానీ బూతులతో ఏం సమాధానం ఇస్తున్నారు, ఎలాంటివి చెప్తున్నారు? రీసెంట్గా హర్ష సాయి కావచ్చు, లేదంటే సుమన్ టీవీ నుంచి రోషన్ కూడా ఫోన్ చేసినప్పుడు అతను కొన్ని బూతులు మాట్లాడడం, ఎక్కడైనా కూడా తన బూతులతోనే ఫేమస్ అయిపోయినట్టుగా, ఆ బూతులతోనే తన ఛానల్ నడుపుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో నా అన్వేషణ ఇప్పటికైనా సరే తను వెళ్ళే మంచి మార్గంలో ఇలాంటి బూతులను రాకుండా, ఇలాంటివంటి వ్యక్తిగత విమర్శలు, లేదంటే ఏదైతే ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇవి చేయటం అనేది కూడా చాలామంది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. సో అతని మీద కూడా కేసులు పెడతారేమో అన్నట్టుగానే జరుగుతున్నటువంటి ప్రచారం అయితే ఉంది. అతనికి సజ్జనార్ గారు సపోర్ట్ ఉన్నారని, ఇంకొకరు సపోర్ట్ ఉన్నారని, సజ్జనార్ గారు ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎవరైనా సరే మంచి పని చేస్తున్నారు అని అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ సపోర్ట్ అయితే ఆయన ఇస్తారు. అంతేగాని ఇలా బూతులతో తిడతాను లేదంటే ఇంకొకరికి ఇస్తాను అనే దానికి ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇప్పటికే అతను ఎన్నో దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడో ఉంటున్నానటువంటి పరిస్థితి అయితే ఉంది. అతను నిజంగా మరి కేసులు పెడితే మళ్ళీ అతను ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే గతంలో కూడా రాజకీయాల్లో వేలు పెట్టి అటు వైఎస్ఆర్సీపీకి, అటు జనసేనకి, టీడీపీకి మధ్యన ఉన్నటువంటి కొన్ని క్లిప్పింగ్స్ మనం గతంలో చూసాం. సో ఇవన్నీ కూడా అతను చేసేటువంటి టూర్ల మీద ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంప్లీట్గా తను యూట్యూబ్ మీద తన సంపాదన అంతా కూడా ఉంటుంది. ఆ యూట్యూబ్ మీద వచ్చేటువంటి రెవెన్యూతోనే తను ఏ దేశం తిరిగినా, ఎక్కడికి తిరిగినా తన కుటుంబాన్ని పోషించుకున్నా, ఇంకోటి చేసుకున్నటువంటి పరిస్థితి. సో తను ఇప్పుడు మరి ఇలాంటి కేసుల్లో తనకేం కొత్త కాకపోవచ్చు, కాకపోతే ఈ బూతుల్ని ఎంకరేజ్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదనేది చాలామంది వాదన. అతని మీద కూడా కేసులు పెట్టాలి అనేది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. లైవ్ ఛానల్స్లో, లైవ్ డిబేట్స్లో కూడా అతని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి.
అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. అతను కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఏదైతే బెట్టింగ్ల యాప్‌ల పేర్లతో ఇమ్రాన్ కావచ్చు, ఇంకొకళ్ళని కావచ్చు, వీళ్ళని వాళ్ళ కుటుంబ ఇంటర్నల్ విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా ఈ బెట్టింగ్స్‌కి సంబంధించినటువంటి బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ పక్కకు పోయి ఇప్పుడు అతని మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అతనికి కూడా నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు కేసు పెట్టొచ్చు. లేదంటే కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.